మిత్రులందరికీ మరియు గ్రామ పెద్దలకి ఈరోజు నియోజకవర్గం మన ఎనమల రాజేష్ గారిని మరియు సుడు లోవరాజ్ గారిని మోతుకూరు వెంకటేష్ గారిని మనం దయచేసి అందరూ కూర్చోవలసి ఒక్కొక్కరి స్టెప్ స్టెప్ చేస్తున్నాం. దయచేసి తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా తుని గుండె చప్పుడు తన చరిష్మా మరియు కార్యాచరణలో నిండిన నాయకత్వం మన ప్రాంతంలో యనమల రాజేష్ గారు మన కల్చరల్ దాడులతో ఆహ్వానించాల్సింది తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు స్వాగతం తెలియజేస్తున్నాము. సుడు నాగరాజు గారికి మా తరఫున స్వాగతం తెలియజేస్తాను సార్. ఆశలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి చెందిన ప్రీతా నాయకుడు మోతుకూరు వెంకటేష్ గారికి మా స్వాగతం తెలియజేస్తున్నాము. అభిమానం మరియు ప్రగతి సేవ దొరకడం సేవ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే అబ్బాయి గారిని పుట్టినరోజు వేడికి మాటలతో మాత్రమే సేవ చూపిస్తారు. చేపలతో చేసి చూపించి ఈరోజు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, ప్రతి మనిషికి నేను ఎలా సేవ చేయాలి, ప్రతి మనిషి యొక్క గుండెలో ఉండిపోవాలి అని ఆ తపన ప్రతి మనిషికి కలిగించే అబ్బాయి గారికి అందరి తరఫున ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక్కొక్కరిగా మరి ఈరోజు
ఆయన మా కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం మీ అందరికీ తెలుసు. పార్టీ కంటే కూడా ఆయన మా కుటుంబం మీద చూపించినటువంటి అభిమానం ఎక్కువ. అదేవిధంగా మరి ఈరోజు ఆయన తక్కువగా కాలం పరిచయం అయినా కూడా ఎక్కువగా బంధం కలుగుకున్నటువంటి వ్యక్తులు. ఆయనతో స్నేహం నాకు అలాగే ఏర్పడింది. తర్వాత ఆయన మంచి వ్యక్తి, మీ గ్రామంలో మంచి కార్యక్రమాలు చేశారు, దేవాలయాలు చేశారు, అన్నదానాలు చేశారు. అవన్నీ మీకు తెలిసినటువంటి వ్యక్తే. మరి మన పార్టీ కూడా చాలా విధేయుడుగా ఉంటూ యనమల రామకృష్ణుడు గారి మీద ఆయనకి అపారమైన గౌరవంతో మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అవన్నీ ఎదుర్కొని ఈరోజు ఇంకా పార్టీలోనే కొనసాగుతూ నేను యనమల రామకృష్ణ గారికి విధేయుడిని తప్ప ఎవరికి కాదని నిరూపించుకున్నటువంటి వ్యక్తి నా చంద్రబాబు అబ్బాయి గారు. మరి ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను సోదరులందరికీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వేదిక మీద ఉన్న పెద్దలు యనమల రాజేష్ గారికి, అలాగే సురల నాగరాజు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా మా గ్రామం తరఫున అలాగే మా యూత్ తరఫున మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ రోజున మా గ్రామం వచ్చి మా గ్రామ అభివృద్ధి ప్రదాత చింతనేని అబ్బాయి గారిని అభినందించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు సార్. అదేవిధంగా మన గ్రామాన్ని అభివృద్ధి ప్రదానం నడిపించి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి చింతనేని అబ్బాయి గారికి మా యూత్ తరఫున మన గ్రామం తరఫున హ్యాపీ బర్త్డే సార్. అలాగే ఈ రోజున ఈ పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి కారణం అందరూ కూడా ఈ పార్టీ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిందని అనుకుంటారు. ఆయన ప్రెసిడెంట్గా నెగ్గిన నుంచి కరోనా సమయంలో అయితే జరపలేదు తప్ప ప్రతి సంవత్సరం కూడా మా గ్రామ స్థాయిలో ఆయనకు పుట్టినరోజు వేడుకలు మా యూత్ తరఫున ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఇదంతా కూడా ఆయన మీద అభిమానం, మా మీద చూపించే ప్రేమ వల్ల మా యూత్ అంతా కూడా మా గ్రామ పెద్దల సహకారంతో ఆయనకి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోగలుగుతున్నాం. ఇదంతా కూడా ఆయన మా గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించినందుకు ఆయనకు మేము ఇచ్చే చిరుకానుక. అదేవిధంగా ఆయన కూడా మా పట్ల అంటే ప్రేమ అభిమానం చూపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఒక భక్తి భావంలో కానీ, ఈ స్కూల్ ఫంక్షన్ చేయడంలో కానీ, ఏ విషయంలో అన్నా సరే ఆయన ఎప్పుడూ కూడా తక్కువలో ఉండరు. ఈ నియోజకవర్గంలో మా గ్రామాన్ని ఒక స్థానం అంటూ వచ్చిందంటే అది చింతనేని అబ్బాయి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అబ్బాయి గారు ప్రతి ఒక్కరు అభిమానులే కూర్చున్నాం. గౌరవ్ గారిని అబ్బాయి గారు మీ ఊళ్ళో పుట్టారని చెప్పేసి మీరు బర్త్డే ఇక్కడ చేసుకుంటే ఎట్లా? అయితే రాజకీయాల్లో అందరికీ మంచి కాలం, కొంతమందికి సెట్ వస్తాం, కొంతమంది మంచి అవుతాం. కానీ టోటల్గా మంచి చేసామా లేదనేది మన గుండెకి తెలియాలి. మనం గుండెకి తెలుసుండి తప్పు చేయకూడదు. మనం ఉన్నంతలో 10 మందికి సాయం చేయాలనే మనస్తత్వం ఎవరిది? ఏమంటారు? ఓకే. ఎందుకంటే ఇందాక బయట రాజేష్ భాయ్ చెప్పారు తక్కువ పరిచయం కలిసా అని చెప్పేసి. మేము ఎక్కువ కలిసినాం. కలిసిన దాంట్లో మేము విన్నది కొంత,
ఈరోజు చూసింది ఎక్కువ. ఎందుకంటే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మేమందరం కలిసి ప్రయాణం చేసినప్పటికి కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు మానసికంగా ఇబ్బంది పడి అతను చాలా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను మాకు ఆ ప్రాబ్లం లేదు, రాజేష్ భాయ్కి అయితే ప్రశ్న లేదు, మాకైతే ఆ ప్రాబ్లం లేదు, కానీ అబ్బాయి గారికి మాత్రం ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లాన్ని తట్టుకొని పార్టీ కోసం నిలబడిన వ్యక్తి మీకు ఎన్సోవరం చింతమనేది అబ్బాయి గారు. అయితే మీ చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలియకపోవచ్చు. పూల్సెట్ అబ్బాయి గారు తెలుసు కదా, సోరారం. పూల్సెట్ అబ్బాయి గారు సోరారం మన నియోజకవర్గంలో నాయకుడయ్యాడా? ఇప్పుడు చింతనీడు అబ్బాయి గారు ఎన్న సోరవరం అంటే చిన్న ఒక ఎక్స్ట్రా ఇతను కూడా నియోజకవర్గం నాయకుడయ్యాడా? అంటే అబ్బాయి గారి పేరులో మంత్రం ఉంది. ఆ అబ్బాయి పేరులో ఏదో మంత్రం ఉంది, ఏదో మాయ ఉంది, మాకైతే తెలియలేదు. ఆ మాయ చేసే రాజేష్ మంత్రం కూడా పొట్టలేస్తున్నాడు అబ్బాయి. అయితే ఒక్కటి మాత్రం చెప్తాను, అంటే గతంలో మరి ఎలా జరిగిందో మాకు తెలియదు, కానీ మాకున్న పొద్దుపాటు పరిచయంలో ఉన్నంతలో కొద్దిగా నీతిగా, మాట మీద క్వాలిటీగా, ఎవరికైనా చెప్పే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించే మనస్తత్వం ఉందనేది మాకు తెలిసింది ఇప్పుడు ఈ మధ్య ప్రయాణం. గతంలో అయితే ఆయన వెళ్ళిపోయేవారు, కానీ ఇంత దగ్గరగా మాకు క్లోజ్గా లేదు. అంటే ఇంతే తిరుమలలో ప్రయాణం చేసినప్పుడు కూడా మీ అబ్బాయి గారు, కృష్ణ గారు, శాస్త్రి గారు మేము అందరూ ప్రయాణం చేసినప్పుడు కూడా ఇంత మాకు ఎంత క్లోజ్గా లేదు. ఈ తక్కువ టైంలో మేము అతను గమనించింది ఏంటంటే, ఉన్న ఇంతలో తప్పుని అన్నా తప్పుది, ఇగో ఇది చేస్తే మంచిది, మన ప్రతి విషయాన్ని వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలా అని మా అబ్బాయి అనేది మీకు అందరికీ తెలుసు, కానీ మా ఒక్క పరిచయంలో కూడా మీకు చెప్తున్నాం. అయితే ఇందాక మన అభివృద్ధి ప్రదాత అన్నారు. మనం ఇక్కడ పుట్టాం, అదృష్టం కొద్దీ మనకు మానవ జన్మ వస్తుంది. వచ్చిన మానవ జన్మకి మనం కొద్దిగా సార్థకత చేసుకోవాలి. ఇప్పుడు మన ఎన్సోవరం విలేజ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 2015 ఓట్లు. జనం ఎంతమంది? 3500 మంది. 3500 ఉంటుంది. ఆ 100 మందిలో అబ్బాయి కూడా ఒకటే కదా? మీ 100 మందిలో కూడా అబ్బాయి కూడా ఒకటే కదా? కానీ ఒకడే ఈరోజు ఈ పేరు ఎలా వచ్చింది అంటే, మనం పుట్టిన ఆ జన్మభూమికి మనం కొంత సేవ చేయాలన్న ఆలోచన నుండి ఆ సేవ చేసే కార్యక్రమాన్ని చేత పుట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అబ్బాయికి ఆ పేరు వచ్చింది. మీ గుడి ఉంది, వెంకటేశ్వర గుడి ఉంది కదా, అక్కడ ఎంత గుడి ఉంటుంది ఉంది కదా, దాన్ని తీసి గుడి కట్టాలని ఆలోచన రావాలి కదా. అందులో చాలా మంది ఉన్నారు, చాలా మంది నాయకత్వం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి నాయకత్వం ఉంది, కానీ ఆలోచన రావాలి. ఆ ఆలోచన ఉంది ఎవరికి? అందు గురించే ఈరోజు మీరందరూ కోసం మేమందరం కూడా కలిసి అబ్బాయి పుట్టినరోజు ఏర్పాటు చేసుకొని ఇంత ఘనంగా చేయడానికి కారణం, అలాంటి చిన్న కార్యక్రమాలు చేస్తేనే ప్రజల గుండెల్లో మనం ఉండిపోతాం. గెలుపు అనేది ఒకసారి గెలుస్తాం, ఒకసారి వాడుతాం. రాజకీయాలు శాశ్వతం కాదు, గెలుపు ఓడడం సహజం, కానీ మనం చేసిన పనులే ఇక్కడ శాశ్వతంగా ఉంటాయి. మనం కూడా ఇక్కడ శాశ్వతం కాదు, మనం కూడా ఇక్కడ ఎప్పుడూ ఈ యొక్క భూములలో వెళ్ళిపోతాం. కానీ మనం చేసిన పనులు మాత్రం కొన్ని తరాలు చెప్పుకునేలాగా పని చేయాలి. ఆ చేసిన ఘనత ఆ అబ్బాయికి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు ఇంత ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా తెలుసుకుంటూ చాలా చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే శాశ్వతం అనేది ఏంటంటే మనం చేసిన పని. యాక్చువల్గా నేను నా వృత్తి టీచర్. నేను ఒక టీచర్గా కాదు,
ఒక అభిమానిగా, ఒక సగటు మనిషిగా నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. రీజన్ ఏంటంటే పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా సోషల్ సర్వీస్ చేయాలి అంటే పాండమిక్ సిచ్యువేషన్, ముఖ్యంగా కోవిడ్ టైంలో అంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నది ఏంటంటే, సార్ కొంతమంది టీచర్స్ ఇంట్లో తినడానికి కూడా ఫుడ్ ఉండట్లేదు సార్. కొంతమంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్, వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేయగలరు. ఫస్ట్ నాకు గుర్తొచ్చిన పేరు అబ్బాయి గారి పేరు. ఇమీడియట్గా సార్ని కాంటాక్ట్ చేశాను. సార్ ఇలా కొంతమంది ప్రైవేట్ టీచర్స్ ఇలా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు సార్, వాళ్ళకి మనం ఏమైనా అరేంజ్ చేయగలమంటే, మాస్టర్ నాకు టీచర్స్ అంటే చాలా గౌరవం, వాళ్ళకి అసలు బాధపడకూడదు, ఏం చేయాలో మీరే చెప్పండి అన్నారు. ఒక్కొక్కరికి ఒక రైస్ బ్యాగ్ ఇద్దాం సార్ అన్న. ఇమ్మీడియట్గా రమ్మడం, ఇమ్మీడియట్గా నేను నా ప్రెజెన్స్లోనే రైస్ బ్యాగ్స్ అది ఇవ్వడం. కానీ అది ఎవరికి తెలియదు, నాకు సార్కి మాత్రమే తెలుసు. ఎవరైనా ఒక అబ్బాయి చదవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ఇమ్మీడియట్గా ఎవరి దగ్గరికి వెళ్తారంటే అబ్బాయి గారి దగ్గరికి వెళ్తారు. సార్ ఎక్కడో విశాఖ డిస్టిక్లో ఒక అబ్బాయికి టీసీ ఇవ్వాలన్నారు సార్, ఇబ్బంది అవుతుంది సార్ అంటే, నాకు షాక్ ఏంటంటే వితిన్ 24 అవర్స్లో అక్కడ హెచ్ఎం దగ్గర నుంచి నాకు పర్మిషన్, వేరే డిస్టిక్ అయినప్పటికీ ఇమ్మీడియట్గా రేపు వచ్చి టీసీ తీసుకోండి. అంత అంటే ఒకరికి హెల్ప్ చేయాలి అంటే అన్ని రకాల డోర్స్, ఏ రకంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, పెద్ద ఎవరినో అప్రోచ్ అయ్యి ఇమ్మీడియట్గా వాళ్ళకి హాస్టల్లో ఇబ్బంది ఉన్నా లేదా స్టూడెంట్స్ ఏమైనా చదివించాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా ఇమ్మీడియట్గా మీరు ఎవరిని అప్రోచ్ అవుతాం అంటే అబ్బాయి గారిని. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పిల్లల్ని చదువుని ముఖ్యంగా ఈ ప్రొఫెషన్లో చాలా ఇష్టం, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. సో టీచర్స్ అంటే ఇంకా ఇష్టం, మా గౌరవాన్ని ఇంకా పెంచేలాగా మేము ఈ ఊర్లో పని చాలా గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నాం. చాలా ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఈరోజు హీరో ఆఫ్ ది డే మిస్టర్ అబ్బాయి గారిని మాట్లాడాల్సిందని కూర్చున్నాం. ఈ రోజున ఆర్టీసీ వాళ్ళ ముందు సార్లు ఆర్టీసీ ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా మన గ్రామంలో ఉన్నటువంటి యువకులు మరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి మా బహుశా నాకంటే పెద్ద అయినా ఉంటారేమో యనమల రాజేష్ గారికి, అలాగే మాకు అన్నయ్య గారు అయినటువంటి లోవరాజు గారికి, మరి అలాగే సత్యదేవ హ్యాచరీస్ రామకృష్ణ గారికి, కోడ రామ గారికి. కోడ రామ గారు అంటే ఆయన సుమారు 1 కోట్ల ఆస్తి ఉంటుందండి రామ గారు. అలాగే వల్లూరు యశ్వరా గారు కానీ, బుజ్జి గారు కానీ, చెక్కల మార్కెట్ సంఘం ప్రెసిడెంట్ గారు కానీ, మనందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో అభిమానించి ఆదరించి ఆప్యాయత చూపించి మేము రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నటువంటి మన ఎన్సూరవరం గ్రామం, ఎన్ఎస్ వెంకటాపురం, ఎన్ఎస్ కోటైపాలెం, గాంధీనగరం పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా పాదాస్వాదనలు మీకు అందరికీ తెలియపడుతున్నాను. అలాగే కొంతమంది నాయకులు, ముఖ్య లీడర్స్ వివిధ గ్రామాల నుంచి వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీ భోజనాలకు లేట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఒక మాట చెప్పాలి. ఈ పుట్టినరోజు వేడుకలు ఇన్ని సంవత్సరాల నుంచి నేను 2013లో ప్రెసిడెంట్గా మీ అందరి ఆశీర్వాదంతో నెగ్గాం. ఆ రోజు అధికారం లేదు మనకి. ఆ రోజు నుంచి కూడా పొలంలో గెస్ట్ హౌస్ దగ్గర నాకు తెలియకుండా పిల్లలు ఎంత కష్టాలు పడి నేను వద్దన్నా సరే
నా దగ్గర ఒక చిల్లుగవ్వ రూపాయి తీసుకోకుండా, మరి వాళ్ళు ఎలా వేసుకుంటున్నారో ఎంతెంత వేసుకున్నారో తెలియకుండా ఎప్పుడు ప్రతి పుట్టినరోజు కూడా వాళ్ళ సొంత డబ్బులతోటే కార్యక్రమం చేశారంటే వాళ్ళకి జీవితాంతో రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా మన ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మా వెంకటేశ్వర స్వామి నిలబెట్టిన వాళ్ళు ఏ రోజు కూడా నా దగ్గర ఒక రూపాయి అడగలేదు. వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆప్యాయత, దానికి జీవితంలో కూడా రుణపడి ఉంటారని సందర్భంగా చెప్తూ, మరి మనటువంటి యువకులు మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఉంటుండగా నాకు దొరకడం అన్నది మహా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాను. మరి కొన్ని ఎలక్షన్లు అటు ఇటు అయినా, మరి ఆ రోజు నుంచి కూడా ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని కష్టాలు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడైనా నాకు చేదోడు వాదోడుగా ఉండి పెద్దలందరూ పొలం పనుల్లోకి ఏదో వ్యాపారాలకి వెళ్ళిపోయినా యువకులందరూ కూడా నుంచి ఆప్యాయత చూపిస్తున్నారంటే ఎంతకంటే మంచి గ్రామం ఎక్కడ ఉండదు, మన గ్రామాన్ని మనం పొగట్టుకోకూడదు, కానీ ఎంతకంటే మంచి గ్రామం ఎక్కడ ఉండదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే మన ప్రసాద్ మాస్టర్ మన స్కూల్లో మంచి టీచర్ గారు ఆయన. ఇక్కడ అదిమిల్లి జరిపాం మంచి ప్రోగ్రాం, వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి విలుజలు జరిపాం, అలాగే సృజన జరిపాం. ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి యనమల రామకృష్ణుడి గారు తీసుకొచ్చే ఏ కార్యక్రమాన్ని కూడా మనం జరిపించాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు గారు నియమించినటువంటి వ్యక్తి యనమల కృష్ణుడు గారు ఇక్కడ ఉన్నా సరే ఆయన కూడా ఎప్పుడు గౌరవం తగ్గించలేదు మనం. అంటే యనమల రామకృష్ణుడు గారు అవనండి, యనమల రాజేష్ గారు అవనండి, సొరలో లావరాజు గారు అవనండి, చింతమనేడు అబ్బాయి అవనండి, కన్న తల్లిలాంటి తెలుగుదేశం పార్టీ ఉంటేనే మేమందరం లీడర్లమే. కన్న తల్లిని కానీ నమ్ముకున్న పార్టీని కానీ మనం నమ్ముకున్నటువంటి ప్రజలను కానీ అవకాశం వచ్చింది కదా అని ఎక్కేద్దాం తొక్కేద్దాం అని కళ్ళు మూసుకుపోతే, అలాంటి మూసుకుపోయిన నాయకులు 15,000 చిల్లర ఓటులతోటి 15,000 అడుగులకు మొయ్యి తీసి కప్పెట్టేసేందుకు కూడా ఈ సందర్భంగా ప్రత్యక్షంగా మన నియోజకవర్గంలో జరిగింది. కన్న తల్లిని గాని మనిషినోడు గాని మనం ఈ స్థాయికి వచ్చినటువంటి పార్టీని నొక్కేద్దామని తొక్కేద్దామని అన్నవాడు కానీ ఈ జీవితంలో ముందుకు ఎదగలేడు. ఎందువల్లంటే భగవంతుడు లాంటి దేవుడు లాంటి ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. చిన్న నాయకుడి దగ్గర నుంచి ఎలా ప్రవర్తిస్తున్నాడు, వీడు ఎన్ని జంపింగ్లు వేస్తున్నాడు, వీడు స్వలాభం కోసం పోతున్నాడా, ఊరు కోసం ఎదగలేడా, వీడు నిజాయితీగా ఎదగలేడా, నిలువెత్తు అర్థంగా ఉన్నాడు అనేసి ప్రజలు ఎప్పుడు గమనిస్తుంటారు. దానికి నిదర్శనం మొన్న ఎలక్షన్లో జరిగినటువంటి ఉదాహరణనే అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇకపోతే లావరాజు గారు అన్నారు, మేము డైరెక్ట్ గా రాజేష్ గారు మేము ఉన్నాం కానీ కొంత అబ్బాయి ఇబ్బందుల్లో పడ్డాడు. చాలా ఇబ్బందులు అనిపించాం. నాతో ఉన్న అతి కొద్ది మంది ముఖ్యులు ఆలపించేవారు. యనమల రామకృష్ణుడి గారు ప్రోగ్రాంకి వెళ్ళమనేవారు, ఈయన వద్దనేవారు, వెళ్తే కుదరదని ఈయన అనేవారు. ఒకటే పార్టీ, మళ్ళీ వేరు వేరు పార్టీలు కాదు. చాలా నలిగిపోయేవాళ్ళు, చాలా చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాను. ఎందువల్లంటే వీపీ కొడుపుగా ఉండేది. కానీ లాస్ట్కి ఆలోచించేది సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ. ఎందువల్లంటే 93వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యాను. అప్పటికే లావరాజు గారు ఇంకా 2 సంవత్సరాలు నాకంటే ముందే వచ్చారు. రేఖవానపాలెం సూరిబాబు మేము అందరూ కూడా 93లో యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులతో ఎంటర్ అయ్యాము. ఆ రోజు నుంచి రాజకీయంగా యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులు ఇస్తే
గ్రామంలో మన ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి నడిపించారు. గ్రామంలో ఇచ్చిన ప్రజలు ఒక మొక్కలాంటి మొక్కనేసి అంత చెట్టుని ఎరగదీసినటువంటి తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడి గారిని వెన్నుపోటు పొడవమని వాళ్ళ అమ్మాయి గారిని ఓడించమని చెప్తే కన్న తల్లిదన్నా వదిలేయడానికి నేను సిద్ధం. వాళ్ళనే కాదు, కన్న తండ్రిదన్నా వదిలేయడానికి సిద్ధం. పార్టీయే శాశ్వతం. పార్టీ కన్న తల్లి, పార్టీ కన్న తండ్రి. జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడి గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చూస్తున్నాం. ఆ వేసిన మొక్క వృక్షమై నా ఒక్క కుటుంబానికే కాకుండా ఈ గ్రామంలో సూరవరం గ్రామంలో వెళ్ళడానికి రోడ్డు కానీ, వ్యవసాయాలకు వెళ్ళడానికి కొత్త రోడ్డు కానీ, దండం పెట్టుకోవడానికి కొత్త కోడలు వచ్చిన ఒక గుడి కానీ, 7వ తరగతి 6వ తరగతి చదవాలంటే పోలవరం పోవలసిన పరిస్థితి, ఆఖరికి పుట్టిన మనిషిని చనిపోయినప్పుడు తీసుకెళ్లడానికి సరైన శ్మశానం కూడా లేనటువంటి సూరవరం గ్రామంలో ఆ రోజు ఎక్కువ పశువుల మీద ఆధారపడి రైతులు ఉన్నా సరే, ఎక్కువ తల్లిదండ్రులు చదివిద్దామన్న ఉద్దేశంతో ఉన్నా సరే, తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడే ఈ గ్రామంలో ఆ రోజున యనమల రామకృష్ణుడి గారు 94, 95లో గవర్నమెంట్ రావడం, ఆ రోజున ఎంవి చలపతిరావు గారి మీద డీజీపీ గారితో పాటు ఎంవి చలపతిరావు గారి మీద నెగ్గడం, స్పీకర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఆ రోజున మనం యనమల రామకృష్ణుడి గారు ఈ గ్రామంలో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ 5వ తరగతి వరకే ఉంది. 6, 7 తరగతులు వెళ్ళాలంటే పోలవరం వెళ్ళాలి, 8, 9, 10 తరగతులు వెళ్ళాలంటే తుని వెళ్ళాలి. మా ఊరికి ఒక హై స్కూల్ ఎలిమెంటరీ, అది 7th క్లాస్ వరకు స్కూల్ ఇవ్వండి అని కోరితే ఇచ్చిన మరుక్షణం విద్యను గుర్తించి ఆ ఊరికి ఇవ్వాలని ఆ రోజున శాంక్షన్ చేసినటువంటి మహానుభావుడు యనమల రామకృష్ణుడి గారు తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 6వ తరగతి 7వ తరగతి ఓపెనింగ్ చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఎక్కువ పశువుల మీద ఆధారపడి ఉన్నారు. చెరుకు తోడడానికి ఎడ్ల బండ్లు ఎద్దులతో ఉన్న రైతుల గ్రామం. ఈ గ్రామంలోని ఎద్దులకు కానీ గేదెలకు కానీ నీరసం వస్తే మేము కొత్త 7 కిలోమీటర్లు కానీ తుని 11 కిలోమీటర్లు కానీ తీసుకెళ్ళవలసి వస్తుంది. ఈ టైంలో గేదె చనిపోతుంది, ఎద్దు చనిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో పశువుల హాస్పిటల్ ఇవ్వండి అని అడుగుతున్న మరుక్షణం వెటర్నరీ పశువుల హాస్పిటల్ శాంక్షన్ చేసినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడి గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే తాగడానికి సరైన మంచినీళ్ళు లేక ఈ పంచాయతీ అంతా ఇబ్బంది పడే తరుణంలో ఆ రోజు చెట్టి బల్జీలైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడబోని నాగేశ్వరరావు గొడుగు గుర్తు మీద ఆ రోజు మీరందరూ గెలిపించి తెలుగుదేశం పార్టీని ఆ రోజు గెలిపింటే ఆయన కూడా అప్పుడు ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడి గారిని మాకు వాటర్ ట్యాంక్ కావాలని అడిగితే 90,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఇచ్చిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాకుండా తాగడానికి నీళ్ళు ఇచ్చారు, చదువుకోవడానికి 7వ తరగతి వరకు ఇచ్చారు, మా పశువులు చూసుకోవడానికి వెటర్నరీ హాస్పిటల్ ఇచ్చారు. ఇకపోతే మాకు జ్వరం అంటూ వస్తే తునెళ్ళాలి, ఆటోలు కానీ ఇవన్నీ లేవు, లేకపోతే కొత్త వెళ్ళిపోవాలనేసి మన ఆ రోజున పశువుల హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ రోజున అడిగితే మరలా మరుక్షణం భగవంతుడు కూడా కోరితే ఇవ్వనటువంటి కోరికల్లో భాగంగా ఈ రోజున మీరు, మీ తల్లులు, మీ భార్యలు, మీ పిల్లలు ఓ వాస్తవమైన జ్వరం వచ్చిన టైఫాయిడ్ కానీ మలేరియా కానీ చిన్న చిన్న ఆపరేషన్లు అయినా ఈ రోజు మనం ఈ ఊర్లోనే చేసుకున్నామంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇచ్చి 24 పడకల హాస్పిటల్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడి గారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ రోజున కోరేరు ఉండేది ఒక రోడ్డు గడ్డ. ఆ కోరేరులో 2-3 పిల్లలు కూడా పడి చనిపోయారు, చెట్టుబల్జీ పిల్లలు. అటువంటి కోరేరును కప్పెట్టి పిలిచి బ్రహ్మాండమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కట్టడం జరిగింది. అది కట్టిన తర్వాత 6, 7 తరగతులు అయితే ఇక్కడ చదువుతున్నాం, 8, 9, 10 తరగతులకైతే తుడియలవలసి వస్తుంది అన్న ఉద్దేశంతో మన గ్రామంలో చాలా మంది ఆడపిల్లల్ని
చదివించకుండా ఆగిపోతున్న తరుణంలో మరలా మనం యనమల రామకృష్ణుడి గారి హాస్పిటల్కి ఓపెనింగ్ వచ్చినప్పుడు అడిగితే 8, 9, 10 తరగతులు ఇదే స్కూల్లో ఇచ్చినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడి గారు ఉన్న సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాను. ఇది నిజమా కాదా అన్నది మీ గుండెల మీద చేసుకుని చెప్పండి నేను కూడా చెప్తున్నాను. 2013లో నన్ను గెలిపించారు. అప్పటికే ఈ పనులన్నీ చేశారు. మనం అన్ని కష్టాల్లో ఉన్నా 2013లో 2012లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర పెడితే రేఖవాణిపాలెం నుంచి నర్సీపట్నం రోడ్డు పెడితే నేను రామకృష్ణుడి గారు కోరాను. ఆ రోజు మహా అప్పుల్లో ఉన్నాను నేను. ఆ రోజున మా లైన్లో నన్ను రప్పించండి, మా గ్రామాల మీద చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలని కోరాను. కోరిన మరుక్షణం రామకృష్ణుడి గారు చంద్రబాబు నాయుడు గారిని మన లైన్లో వేస్తే ఆ రోజు నాతో పాటు యువకులందరూ కలిసి ఆయన పారు రోడ్డు మీద నడవకూడదు, సైడ్ని మట్టి వేయాలి, బెరం చేయాలని చెప్తే మహా ఎండాకాలంలో 9 నుంచి 11 కిలోమీటర్ల మన గ్రామం వరకు మట్టి వేసి పక్కకి ఆయన మట్టి రోడ్డు మీద నడవడం జరిగింది. ఆ రోజు కొత్త అవసరం నైట్ పనులు వచ్చారు. వెంకటాపురం సెంటర్లో మీటింగ్ పెట్టారు. ఉగాది ఫంక్షన్ చేసి అద్భుతంగా భోజనాలు పెట్టి ఉగాది ఫంక్షన్ జరిపి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం నుంచి కాకరపల్లి గ్రామం పంపించాం. ఆ రోజు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రోగ్రామ్ ని మంచి విజయవంతం చేసి యంగ్ పేరు మరొకసారి మీరు నిలబెట్టారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన మన ఊర్లో మాట్లాడతారు ఏమో తెలకదు భోజనం తర్వాత చేస్తాను అసలు. ఆ రోజున ప్రయాణం స్టార్ట్ అయ్యి దాన్ని సర్పంచ్గా నిలిచిన తర్వాత ఇక్కడ మెట్ట ఉంది. ఎవరైనా మీరందరూ వెళ్ళేటప్పుడు ఇక్కడ ముక్కు మూసుకొని మెట్ట దాటిపోయే వరకు కూడా మీరు చాలా ఇబ్బంది పడేవారు. అది పబ్లిక్ ల్యాబొరేటరీ ఆ మెట్ట. దాన్ని 2 ప్రొక్లైన్ మిషన్లు తీసుకొస్తే నేను మందుకు సామాను 2 ప్రొక్లైన్ మిషన్లు తీసుకొస్తే అది ఏకంగా సోపానంలాగా ఉంది కాబట్టి మిషన్లు కూడా పనికిరాలేదు. ఆ రోజు ఎట్టి బస్సులో గుడి కట్టి తీరాలి అనేది ఆ రోజు నాలో భావం ఏర్పడ్డది. ఆ రోజు ఇన్ని సౌకర్యాలు ఇచ్చారు యనమల రామకృష్ణుడి గారు. ఇంకా మనకు లేదంటూ ఉంటే కొత్తగా వచ్చిన కోడలు కానీ, మన తల్లులు కానీ, మన అక్కలు కానీ, మన చెల్లెలు కానీ ఒక శనివారం చేసుకోవాలన్నా, ఒక శుక్రవారం చేసుకోవాలన్నా కనీసం గుడి లేని ఈ గ్రామంలో గుడి కట్టి తీరాలని నా మనసులో కలిగి ఆ రోజు నా మెట్ట పగలకూడదామంటే మిషన్లకు పనిచేయకపోతే అటు ఇటు రోడ్డు బ్లాక్ చేసి సింపుల్ గా బ్లాస్టింగ్ చేసి బాంబ్ బ్లాస్టింగ్ చేసి మెట్ట పగలగొట్టి గుడి కట్టాం మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో. కానీ మా అమ్మగారు మా నాన్నగారి పేరు మీద మా పిల్లల పేరు మీద గుడి కట్టాను తప్ప ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా నా సొంత డబ్బులతో ఈ గ్రామంలో కూడా ఒక సందా తీసుకోకుండా వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం కూడా సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందువల్లంటే ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలన్నది కాదు, దుర్గాదేవి మా ఇంటి వరకు దుర్గాదేవి గుడి కట్టాలన్న ఉద్దేశంతో. కానీ దుర్గాదేవి గుడి కట్టకూడదని రంగబాబు గారు చెప్పారు మీ అందరి సమక్షంలో. వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి, అదే జీవితాంతం సెంటిమెంట్ ఉండిపోతున్న ఉద్దేశంతో దుర్గాదేవి గుడిని మళ్ళీ మా తాతయ్య గారు మా నాన్నమ్మ గారి పేరు మీద ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా మరలా కూడా దుర్గాదేవి గుడి కట్టించాం. ఈ రోజు వచ్చి ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఫిబ్రవరి నెలలో కళ్యాణాలు జరిపించి ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాల్లో కూడా 10,000 మందికి తగ్గకుండా భోజనాలు పెట్టి కళ్యాణం జరిపిస్తున్నామంటే అది మీ అందరి సహకారం అన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. నేను ఇటువంటి పనులు చేస్తే ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దార్శెట్ రాజా గారు అబ్బాయి గారిని చంపేస్తారు, ఇంకోటి చంపేస్తారు, నియోజకవర్గ గోళ. ఎందుకు చంపేస్తారని అడుగుతున్నాను. వాళ్ళది ఏమన్నా తెచ్చేసావా? పార్టీ తెలుగుదేశం పార్టీని నన్ను నమ్ముకున్న యనమల రామకృష్ణుడిని ఒక్క మాట అంటే 10 మాటలు అంటాం, వదలం అన్న ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాం. దార్శెట్ రాజా గారు లాంటి వాళ్ళనే మేము ఎదిరించాం. యనమల కృష్ణుడు శాసగిరి గారు ఒక లెక్క కాదు. మీరు కన్న తల్లి లాంటి పార్టీని రొమ్ము నరికి పేదలాగి దోహులు మీరు
చేసే వ్యక్తులు కూడా వెళ్ళే ప్రసక్తి లేదు. కన్న తల్లి కూడా వెళ్తాం. కన్న తల్లి లాంటి పార్టీ నా కూడా ఉండి నా అన్నదమ్ముడు అన్యాయం చేసినా వదిలేయడానికి సిద్ధమే తప్ప అన్నదమ్ముడు మాత్రం బంధుత్వం కూడా తగ్గింది జాగ్రత్త. అదే రకంగా ఈ ఊర్లో పార్టీ కోసం నా కోసం ఎవరైతే కష్టపడితే నాకు కూడా నమ్ముకుని ఉంటారో వాళ్ళ హరిజన కులానికి చెందిన వాడైనా కూడా నెత్తి మీద పెట్టుకుని కాళ్ళు కడుగుతారు తప్ప నేను పినమంగారునో, నేను అన్నయ్యనో, నేను తమ్ముడునో, నేను బావనో ఏ పార్టీకి చేసినా అబ్బాయి బుధాల మీద ఎత్తుకుంటారనుకున్నది ఎప్పుడు జీవితంలో జరగదు. నేను చచ్చిపోయే వరకు జరగదు. యనమల రామకృష్ణ గారి జీవితం ఉన్నంతకాలం, తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం, నా జీవితం ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాం. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా మానసికంగా నన్ను లొంగొడదాన్ని చూశారు. మానసికంగా లొంగిపోవడానికి, మీరు ఇబ్బందులు పెడితే బెదిరిపోవడానికి, మీరు రౌడీలు పెడితే పారిపోవడానికి పుట్టింది ఎనసోరవరం గ్రామంలో పౌరుషమైన ఊరు. నేను పుట్టింది ఇంకో ఊళ్ళో కాదు. పౌరుషానికి మారిపోయేటటువంటి ఎనసోరవరం గ్రామంలో పుట్టాం. పుట్టినవాడు ఎప్పుడన్నా చనిపోక తప్పదు. ఈ మధ్యలో ఏం చేశాం, ఎలా బతికాం, ఊరికి ఏం చేశాం, నమ్ముకున్న వాడికి ఏం చేశాం, ఇదొక్కటే మిగిలిపోద్ది. పట్టికిపోయి ఏముండదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అడ్రస్ లేకుండా పోయారు. ఒక ఆడవాళ్ళ మీద ఓడిపోయారు. మీరు పలికే మీరు 5 సంవత్సరాల్లో పలికే ప్రగల్భాలు చూస్తే కొండలు దాటిపోయి మాటలకి వాడిని వేసేస్తాం, ఈయన చూసేస్తాం, యనమల రామకృష్ణ గారిని జోరుతో కొట్టేస్తాం, కొంచెం ఓడితో కొట్టించేస్తాను, రకరకాల పేరాపలు. ఎనసోరవరం మాట్లాడితే ఆయన అనిసేస్తాం, ఈయన అనిసేస్తాం. ఏది అనిసేసేది? ప్రజలు మిమ్మల్ని అనిసేసారు, ప్రజలు మిమ్మల్ని తొక్కేశారు, ప్రజలు మిమ్మల్ని పాటేశారు. ఎప్పుడు కూడా ప్రజలతో పెట్టుకోకూడదు. నేనవును ఎవరవని. ఈ గ్రామంలో చూసుకుంటే నేను ఎంత మంచి పని చేసినా సరే, నేను గుడి కట్టి ఎంత భక్తిగా ఇన్ని చేసినా సరే, నా ఇల్లు కూడా పూజ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడిశెట్టి రాజా ప్రయత్నించాడు అన్నది కూడా మీ అందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. నా అన్నయ్య కేసు పెట్టి సబ్ జైలు పంపించారు. నా అన్నయ్యతో పాటు రాములు కూడా పంపించారు సబ్ జైలుకి. నా ఇల్లు కూడా వాళ్ళు పిలిచి డెవలప్మెంట్ పిలిచి ఇల్లంతా కొలిచేశారు. ఒక ఇల్లు అంటే 9 నెలలు గర్భవతితో సమానం. గర్భవతిని గుణపం ఇచ్చి కొడితే ఎంతో కట్టుకున్న ఇల్లును కూర్చడానికి ప్రయత్నించిన వాడు కూడా అంత దుర్మార్గుడని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోజు కూడా నేను వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా నా ఇల్లు చుట్టూరు టేపులకు తిరిగితే నా భార్య, మా ఆవిడ, వాళ్ళ అమ్మమ్మ కూడా ఇంట్లో తెగ ఏడిశారు, మా పిల్లలు కూడా. అయినా సరే మీరేం భయపడక్కర్లేదు, కూల్చేయమండి, కూల్చేస్తే మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు అనేసి నేను అలా వాదార్చి విజయవాడ అర్థాంతరంగా వెళ్ళిపోయి హైకోర్టులో స్టేటస్ కో స్టే తెచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టి నేను స్టే తెచ్చుకుని ఇల్లు నాటుకున్నాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇక్కడ ఇళ్ల స్థలాలు కానీ ఎక్కడ 2 ఎకరాలు 40 సెంట్లు కొంటే దాన్ని నాకు తెలియకుండా జగనన్న లేఅవుట్కి నాకు తెలియకుండా నా ఆధార్ కార్డుని కంప్యూటర్లో తీసి దాన్ని జగనన్న లేఅవుట్కి పెట్టేశారు. దాన్ని జరాయితీ ఫోన్ పెట్టుకున్న దాన్ని ఈ దాడిశెట్టి రాజా గారు మన నాయకులు. ఆ రోజున అందులో మా చిన్న ఇల్లుంటే ఆ ఇల్లుని కూడా కూర్చోసి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పారు ఈ నాయకులు, ఈ దాడిశెట్టి రాజా గారు. ఏమని మీ అందరికీ తెలుసు నేను కొనుక్కున్నదా కాదా? ఒక్కసారి మీరు ఉంటుందో చెప్పండి. ఇది అన్యాయమా కాదా? ఈవేళ నాకు జరిగింది, రేపు మీకు జరుగుతుంది. పైన భగవంతుడు ఉన్నాడు, పైన భగవంతుడు ఉన్నాడు. గెస్ట్ హౌస్ కళ్యాణ మండపం ఈ ఊర్లో కాపు కళ్యాణ మండపం ఉండాలి, ఎస్సీ కళ్యాణ మండపం ఉండాలి అని 2 కళ్యాణ మండపాలు కాపు కళ్యాణ మండపానికి 25 లక్షలు ఇచ్చి యనమల రామకృష్ణ గారు ఇచ్చారు. 15 లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో కళ్యాణ మండపానికి ఇచ్చారు. ఈ 2 కళ్యాణ మండపాలు నిర్మించాలి, దానికి ఇసుక కావాలని ఇక్కడ ఇసుక పోగైతే
ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన మరుక్షణం మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో తొలి కేసు ఇసుకపై పెట్టి నా మీద కేసు పెట్టింది ఈ వైఎస్ఆర్ పార్టీ. అదే కాదు, ఎమ్మెల్యే గారి గమనాన్ని నేను గమనం తీసుకుని కొట్టేశానంట, చెయ్యి ఇరిగిపోయిందట, అదొక కేసు. ఇన్ని కేసులు నా మీద. ఇక లాస్ట్కి నా ఇల్లు కూల్ చేయాలని పెట్టుకోవడం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గ్రామంలో నాయకులు ఆయన కలిసి చేసిన పనులు ఇటువంటి పనులు ఈ రోజున 80 అధికారం ఇచ్చాడు భగవంతుడు. యనమల రాజేష్ గారు ఉన్నారు కాల మా వెనకాల, సొర్ల రామరాజు గారు ఉన్నారు, యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. నేను తలుచుకుంటే వారం రోజులు కూడా పట్టదు ఈ ఊరు నాయకుల మీద 5 సంవత్సరాలు కనపడదు. నేను కానీ ఒక్కసారి భక్తిని పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామిని పక్కన పెడితే ఊర్లో మళ్ళీ 5 సంవత్సరాలు ఇక్కడ అడిగి పెట్టరు. అవునా కాదా మీరు చెప్పండి? ఒక్కడు ఉన్నాడు, ఊరు వదిలి ఇల్లు వదిలిపోతాడు. కానీ అది పాపం, అది పాపం. ఈ రోజు నా భూమిని ఆక్రమించుకున్నట్లయితే ఇదే కృష్ణ భూమిలో కానీ ఇదే వైఎస్ఆర్ నాయకుల భూములు తెల్లారులు వేసేసరికి పాకలు వేయించేసి ఇళ్ల స్థలాలే పనిచేసి ఉదయానికి రోడ్లు వేయించేసి కానీ ఎదటివాడు గడ్డి తిన్నాడని మనం తినే బతుకు కాదు, ఆ కుటుంబం కాదు, ఆ ఊరు కాదు, ఆ మట్టి కాదు. మీరెవరో చెప్పాడని గడ్డి తిన్నారు మీరు, నేను ఆ గడ్డి తిన్నాం. గ్రామాన్ని మళ్ళీ ఎంతైతే కలకల్లాడుతూ రంగంలాగా ఈ అనసూరవరం గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లానో అంతకంటే 2 చేస్తాను. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు అనసూరవరం గ్రామం అంటే ఏంటో చూపిస్తాం, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. ఇలాంటి వాటిని కట్టుకోవడం తప్ప చీపు పనులు, చీప్ ట్రిక్స్, ఇల్లు పోల్చడం. నేను తలుచుకుంటే నా ఇంటికి ఇంకా కూడా పర్మిషన్ వాళ్ళు పంపించారు. 5 నిమిషాలు తెప్పించి ఇల్లు 5 నిమిషాలు కూల్చేస్తాను. నేను ఒకసారి తెగించానని మీ అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామిని ఈ చేతులతో ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశానో కోపం పోయింది. తప్పుడు పని చేయకూడదు, పాపం చేయకూడదు, చేస్తే ఊర్లో మంచి పని చేయాలి, చెడ్డ పని చేయకూడదు. చనిపోయే వరకు చెడ్డ పని అన్నది మీతో అనిపించుకోను. ఇవే వరకు కూడా ఏ పని నిమిత్తం కూడా మీ దగ్గర 1 రూపాయి కూడా నేను ఈ గ్రామంలో తీసుకోలేదు. అవునా కాదా? నేను ఖర్చు పెట్టడం తప్ప తీసుకోను. ఆస్తున్నా అడుగు తిన్నా డబ్బు తీసుకునే సంస్కారం కాదు, నా మనస్తత్వం కాదు. చేతిలో ఉండే పెడతాం, లేకపోతే గెంజి దాగి పడుకుంటాం తప్ప ప్రసక్తే లేదు, నీతి తెప్పే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక పాస్బుక్ దగ్గర లక్షలు, ఒకరికి పాస్బుక్ ఇవ్వాలంటే చింతమనేటి చంద్రబాబు దగ్గర 5 లక్షలు తీసుకున్నారు. 80 లక్షలు గారు అబ్బాయి దగ్గర ఉన్నాడు, 3,50,000 తీసుకున్నారు. అంతేనా? అది అక్కడ చెట్టు దగ్గర ఉన్నాడు. ఏంటి దౌర్జన్యం, దారుణం? మరలా పాత రోజులు వచ్చాయి. మళ్ళీ 1,500కే పాస్బుక్, ఆ 1,500 ఎంఆర్ఓ గారు మీ చేతికి ఇచ్చుకోవడమే, లక్షలు కాదు. మరలా ఇల్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, అన్నీ కూడా చేస్తాం. మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ ఊరిని బంగారం చేస్తాం. ఆఖరికి ఎంత దిగజారిపోయారంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లాస్ట్ ముక్కగా భోజనాలు చేయాలి కాబట్టి ఆ రోజున ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినప్పుడు మన గ్రామస్తులందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఎన్సూరవరంలో ఎంపీటీసీ ఎలక్షన్ రాష్ట్రం మొత్తం జరిగినప్పుడు నామినేషన్ అప్పటికే ముందేసినప్పుడు శాస్త్రి గారు, కృష్ణ గారు నన్ను కూడా నామినేషన్ వేయమన్నారు. అన్ని గ్రామాల్లో వేశాం. అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వాయిదా వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ దౌర్జన్యాలు, ఈ రావణాకాశం, ఈ రాక్షసుని చూసి ఎంపీటీసీ ఎలక్షన్ లో ఎవరు పోటీ చేయొద్దు, మన పార్టీ నుంచి ఎవరు పోటీ చేయొద్దని చెప్పారు ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద. అవునా సార్? చేసినప్పుడు మనం కూడా అలా నామినేషన్ వేసి అలా వదిలేసాం. పార్టీ కట్టుబడి ఉంది. ఆ రోజున
మరలా అబ్బాయి గారు ఎందుకు రాలేదని ఎన్ఎస్ వెంకటవరం ప్రజలు ఎన్సూరవరం ప్రజలు అనుకుంటారని మన ఎన్సూరవరం పంచాయతీ మొత్తం మీద నా కార్యాలయంలో మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టి నాకు ఓటు వేయద్దు, చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎలక్షన్లో నేను ఓటు అడగడానికి రాను, మరి ఎందుకు రాలేదు ఇతనికి తలబీసా మీరు అనుకుంటారనేసి మీ అందరికీ భోజనాలు పెట్టి ఊరందరినీ నా కార్యాలయంలోకి పిలిచి చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారు కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దని నేను చెప్పాను. అవునా కాదో మీరు చెప్పండి. ఓకే, తర్వాత రెండవ రోజు ఎన్ఎస్ వెంకటనాగరాన్ని మీటింగ్ పెట్టి ఆ ఊరందరికీ కూడా భోజనాలు పెట్టి ఫలానా కారణం వల్ల నేను పోటీ చేయట్లేదు, నాకు ఓటు వేయొద్దని ఎన్ఎస్ వెంకటనాథ్ పెద్దలు కూడా ఇక్కడ అక్కడ ఆ గ్రామంలో కూడా చెప్పాను. గెలిపించండి అని భోజనాలు పెట్టి చెప్తారు ఏ నాయకుడైనా, నాకు ఓటు వేయొద్దని చెప్పిన మొట్టమొదటి నాయకుడు ఈ 2 గ్రామాల్లో నేనే ఆ రోజున. ఎందువల్ల పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న ఉద్దేశం. ఆ రోజున గ్రామంలో మహా ఉప్పొంగి మన యువకులు పెద్దలందరూ కలిసి మాకు మేముగా ఎలక్షన్ జరిపిద్దామంటే వద్దురా బాబు అని దండ పెట్టాం. కానీ ఆగలేదు ఎవరు. ఒక ఊరు ఉధృతంగా ఉప్పొంగినట్టు పొంగి ఈ గ్రామంలో అవతల పార్టీ వాళ్ళ ద్వారా 20 మంది కూడా లేకుండా మన పార్టీ వాళ్ళు 500 మంది నేను లేకుండా తిరిగి ప్రతి ఇంటికి ఓటు అడిగి ఎలక్షన్ పెడితే అబ్బాయి గారు ఇక్కడ ఆపలో పోతున్నాం నెగ్గేస్తారని ఇక్కడ నాయకులు ఈ చిల్లర నాయకులు ఫోన్ చేస్తే దాడిశెట్టి రాజా గారు లాంటి కంటిలో నలగలాంటి ఎంపీటీసీ కోసం ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడే కుర్చీ వేసి కూర్చుని నేను ఇంకా అప్పటికి ఇంట్లోనే ఉన్నాను. కుర్చీ వేసి కూర్చుని రిగ్గింగ్ చేసేమని ఆ రోజు మొదలెట్టాడు. ఇక్కడ నెగ్గేస్తారేమో అని వెంటనే మన గ్రామస్తులందరూ కూడా హరిజన గ్రామస్తులు హరిజనకి రుణపడి ఉంటారు. హరిజన పేటలకు 2 పేటలకి కూడా మన కాపులకి కారాలు కత్తులు పట్టుకుని దొరగారు మీరు ఇంట్లో ఉండండి, మేము వెళ్ళి కాదు తగలేసి శుభ్ర చిత్తం కొట్టేస్తామని సార్ గ్రామస్తులందరూ గుడి దగ్గరకు వచ్చారు. అవునా కాదా? 500 మంది 600 మంది వచ్చారు. నేను చేతులెట్టి నమస్కారం పెట్టాను. వద్దు, మన తప్పుడు పనులు వద్దు, మనం పోటీ చేయట్లేదు. అతను భయపడి పిలిపోడు కాబట్టి ఇక్కడికి వచ్చి రిగ్గింగ్ కోసం వచ్చాడు. మన ధైర్యంతో ఉన్న వాళ్ళు మనం వద్దని చెప్పాను ఆ రోజు. అవునా కదా? అదే రోజు నేను మిమ్మల్ని వదిలినట్లయితే తలకాయలు లేచిపోయాను ఇక్కడ. కానీ మీరు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఇది పార్టీలోంచి నన్ను సస్పెండ్ కూడా చేసేద్దరు. పార్టీ వద్దంటే నువ్వు ఎందుకు పోటీ చేసేవనేసి ఆ రోజున పోలీస్ జీపులు కూడా తెలుగుపడేశారు. మా వాళ్ళు తెలుగుపడిపోయారు, పోలీసులు కూడా కొట్టబోయారు. మీరందరూ అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటారని మిమ్మల్ని అందరినీ రోడ్ల మీద తిప్పి దాడిశేఖర్ రాజా డౌన్ అని తిప్పేసాను తప్ప మిమ్మల్ని కేసుల్లో కానీ ఇబ్బందులు పెట్టకూడదని ఆలోచించి ఆ రోజు నేను దూరదృష్టితో ఆలోచించాను. ఆ రోజు అంటే ఇలాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టడానికి చూశారు. ఎక్కడ పెసకలే, ఎక్కడ లొంగలే. మీరందరూ ఉండగా నాకు భయం ఏంటి? ఎప్పుడైనా చెంతోడైన అబ్బాయిని చంపాలన్నా అనసాలన్నా నేను నమ్మినటువంటి మీరందరూ నన్ను వెనకాల నుంచి పొడిచేస్తే తప్ప ఎదురుగా వచ్చి ఎవ్వరు ఏమి పీకలేడం కూడా ఈ సందర్భంగా మీరు చెప్తున్నాను. నేను మన ఊర్లో నాయకులంత ఏళ్ళెంత వీళ్ళతో నేను పోతట్లేదు. వీళ్ళంతా ఏమీ కాదు, మన కుర్రోళ్ళు సరిపోతారు, మన పిల్లలు సరిపోతారు. అందువల్ల ఇది నేను గర్వంతో మాట్లాడట్లేదు, అహంకారంతో మాట్లాడట్లేదు. ఆవేదన, బాధ. అన్నిటికంటే నా ఇల్లు కూల్చేస్తానన్నప్పుడు నా భార్య, నా పిల్లలు, నా భార్య వాళ్ళ అమ్మమ్మ ఏడుపు చూసి నేను చాలా ఆవేదన చెందాను, బాధపడ్డాను, చాలా బాధ అనిపించాను. ఇంత నరకం చూపిస్తారా, ఇంత ఇల్లు కూల్చేస్తారా అనేసి. తర్వాత బాధపడ్డది యనమల దివ్య గారికి సీట్ ఇచ్చినప్పుడు నన్ను యనమల ఇవ్యాలు చెప్తాను. ఈ రోజు వరకు నేను బయటికి చెప్పుకోలేదు. యనమల రామకృష్ణుడి గారు వెంకటేశ్వర స్వామి గుడి 2015లో కట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కళ్యాణం జరిగినా గుడి ఓపెనింగ్ వచ్చి అతను ప్రతి సంవత్సరం యనమల రామకృష్ణుడి గారు వచ్చి మిమ్మల్ని నన్ను ఆశీర్వదించి ప్రతి సంవత్సరం వెళ్తారు ఇప్పుడు కూడా. అటువంటి యనమల రామకృష్ణుడి గారు 2017లో ఏవినారాయణ గుడి కట్టారు.
ఆ గుడికి ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని పిలిస్తే నేను ఆ గుడికి కళ్యాణానికి వెళ్ళానన్న ఉద్దేశంతో ఈ శాస్త్రి గారు కృష్ణ గారు బండ బూతులు తిట్టి నన్ను మానసికంగా కళ్ళ నీళ్ళు వచ్చి ఏడిపించేలాగా తిట్టినటువంటి వ్యక్తులు ఆ రోజు నోటుకు వచ్చినట్టు కూడా రామకృష్ణుడు గారిని నన్ను తిట్టడం జరిగింది. నేనేమన్నా దాశరథి రాజా గారి ఇంటికి వెళ్ళానా? లేదు. బీజేపీ అప్పటికి ఇంకా కలవలేదు, బీజేపీ పార్టీలోకి వెళ్ళానా? మన గ్రామాన్ని మిమ్మల్ని ఇంత రాజు వైభవంగా అభివృద్ధి చేసినటువంటి నన్ను ఈ ఎత్తుకెదిగి ఎదగడానికి అవకాశం ఆశీర్వాదం ఇచ్చినటువంటి రామకృష్ణుడి గారు పిలిస్తే అతని వల్ల మీరు బాగుపడి అంత స్థాయికి వచ్చి మీరు విజ్ఞత అన్నీ మర్చిపోయి కోల్పోయి నన్ను నానా తిట్లు ఆ రోజు తిట్టడం జరిగింది. అయినా సరే 33 సంవత్సరాలు కలిసి ఉన్నాం, ఏమనకూడదు గురువులు అనేసి వదిలేసాను తప్ప ఇంకొకరిని అయితే వెళ్ళి పొడిసేసి పేగులు మెల్ల వేసుకుని తెచ్చేస్తారు. ఆ పిచ్చి తీసుకోండి. ఏమని ఎన్ని చేస్తారండి? భార్య పిల్లలు వదిలేసి 50 రూపాయల రోజుల్లో 50 రూపాయలు లేని రోజుల్లో కూడా 15 రూపాయలు జేబులో వేసుకుని 93వ సంవత్సరం నుంచి మీకు సేవ చేస్తూ తిరిగి పార్టీ కట్టుబడి మీరు రాత్రి రమ్మంటే రాత్రి వచ్చి పొద్దున రమ్మంటే పొద్దున వచ్చి ఆహ్లాదంలో పిల్లల్ని భార్యని అందరినీ వదిలేసి కమిట్మెంట్ గా పార్టీకి పనిచేస్తే ఒక యనమల రామకృష్ణుడి గారు పిలిస్తే వెళ్ళానని నన్ను నానా బూతులు తిట్టారంటే మీరు బుద్ధి లేని మనుషులా, నేను బుద్ధి లేని వాళ్ళని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆ రోజున శాస్త్రి గారు ఈ ఊరు మీటింగ్కి వచ్చి వైఎస్ఆర్ మీటింగ్కి ఒక వ్యక్తిని విమర్శించాలనుకున్నారు, కానీ విమర్శించలేకపోతున్నాను, నా నోరు రావట్లేదు అని చెప్పాడు. విమర్శించవలసింది మా ప్రజలు ఏం చేస్తున్నారో రాళ్ళు ఇచ్చి కొట్టేద్దరు అక్కడ ఎంటాపురం సెంటర్లో. మీకులాగా పార్టీకి ద్రోహం చేయలేదు. మిమ్మల్ని అడిగినప్పుడు నల్ల సట్లు వేసుకుని డౌన్ అనిపించారు మమ్మల్ని. మిమ్మల్ని తిట్టినప్పుడు మా స్టేట్మెంట్ ఇప్పించారు దాశరథి రాజా గారి మీద. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం కాబట్టి ఆ పార్టీ మీద విమర్శలు ఇప్పించారు. మీకు మంచి అవకాశం వస్తే వెళ్ళి కండువలు వేసుకున్నారు. మేమా నీతి లేనివాడు, మీరా నీతి లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎవ్వరికి భయపడే ప్రసక్తే లేదు. నేను భయపడేది గౌరవించేది ఇద్దరికి. రామకృష్ణుడి గారు తెలుగుదేశం పార్టీకి, రెండోది ఎన్ సూరవరం ప్రజలకి, మీకే. ఎందువల్లంటే ఎలక్షన్ వరకు బ్రహ్మాండమైన పనులు చేసి ఉపయోగించుకుంటారు. ఎలక్షన్ ముందు పెడతారు ఎవరో ఒక లింకు, మీకు నరాలు ఎక్కేస్తుంది మొత్తం. అబ్బాయి తెల్లసట్టు వేసుకున్నాడు అంటే ఆ చట్టం పీకేయాలని మన వాళ్ళు రయ్యమని అది చెప్తారు. పీకేయడం కాదు కావాల్సింది, పీకేస్తే నష్టపోయేది నేను కాదు. 5 సంవత్సరాలు మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత నష్టపోయారో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు మన ఓట్లు వేశారు, మెజార్టీ ఇచ్చారు, నా పరువు నిలబెట్టారు, మీ గౌరవం నిలబెట్టుకున్నారు, మన ఊరు పరువు నిలబెట్టారు. అందుకోసం మెజార్టీ ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా మీ అందరికీ పాదాభివందనాలు, పాదాలకు నమస్కారాలు చేస్తూ ఎప్పుడు కూడా మీకు చెప్తున్నాం, ఒక్కరిని నమ్ముకుని ఉండండి. అంటే మీ ప్రజలు మీ ఇష్టం. ఒక ఎలక్షన్కి నా పనితీరు బాగోకపోతే ఇంకో పార్టీకి వేసుకుంటారు, ఇంకో పనితీరు బాగోతే ఈ పార్టీకి వేసుకుంటారు. కూడా ఉన్న ముఖ్యమైన నాయకులు మాత్రం ఎప్పుడు పార్టీ కమిట్మెంట్ తోటి ఉండి, ఎప్పుడు పార్టీ కన్న తల్లిలాగా మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఒకసారి ఈ పార్టీలో పోయి ఒకసారి ఈ పార్టీలో పోతే ఎవరు నమ్మరు. ఆ మచ్చల్ని ఆ గ్రామానికి పడుతుంది. ఇదంతా ఎందుకు ఈ కథ అంతా మీకు చెప్పవలసి వచ్చిందంటే, శాస్త్రి గారు కృష్ణ గారిని దేవుళ్ళు అనేవాడు, మరి ఇప్పుడు ఏంటని మీరు అనుకుంటారు. మా ఊరి నుంచి కొంతమంది నాయకులు కృష్ణ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు వాడు వేసేస్తాను, రేపు ప్రభుత్వం వస్తే నలిపేస్తాను, రోడ్డు మీద పెట్టి పారేస్తాను అని చెప్పాడు కృష్ణ గారు. ఏది పారేసింది? చేప, గడ్డికొచ్చా, బుర్రకొచ్చా? ఏ పారేసేదే ఉండదు. నువ్వు పానేస్తాను, మీరు పానేస్తానంటే ఎవరోడే చూసి ఊరుకొని ఈడు పారేస్తాడు. దాని గురించి పానేయడాలు, తోవేయడాలు ఇవన్నీ మానుకుని ఇప్పటికైనా ఆనేసేస్తాను, ఏం వేసేస్తానంటే వేసేసి ఏమి లేదు. మేక గొర్రె ఏం కాదు వేసేయడానికి. అలాగే ఆ బెదిరిపోవడానికి 99వ సంవత్సరంలోనే మా నాన్నగారిని మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తే మా కళ్ళ ముందే కాళ్ళు చేతులు ఎరగొట్టేసి రాజకీయం మానేస్తాడని ఆ రోజు ప్రయత్నిస్తే ఆ రోజునే పుట్టింది కసి.
ఈ గ్రామంలో ఎదగాలి, ఈ గ్రామాన్ని ఏలాలి, ఈ గ్రామ ప్రజలకు మంచి చేయాలి, ఈ గ్రామంలో మనమంటూ ఒక నాయకత్వం ఎదగాలి అని ఆ రోజునే కసి పుట్టింది. పిల్లులు కూడా కొట్టి కొట్టి పరిగెత్తే పూడైపోతుంది. అది కుదరదు. అది ఎవరైనా ప్రజలైనా ఎవరైనా సరే భరిస్తూ మీ దగ్గర ఎప్పుడు లోకం ఉంటానని, మీరు చెప్పిన మాట ఆలకిస్తానని, మీ పనులు ఏమన్నా నేను నా భుజాన్ని వేసుకొని చేస్తానని మాటిస్తూ మన గవర్నమెంట్ వచ్చింది. మీ అందరి ఆశీస్సులతోటి మీ ఇంట్లో ఆడపిల్లలాగా ఆడపడుచులాగా మీరు యనమల దివి గారిని గెలిపించారు, ఎమ్మెల్యే గారిని నెగ్గించారు. నేను మంచి స్థాయిలో ఉన్నాను. యనమల రామకృష్ణ గారి దయ వల్ల మన ఊరికి ఏం కావాలో ఆ పనులు చేయించుకొని తెల్లవారు లేచి మీరు ఏ పనికి వచ్చినా నా సొంత ఖర్చులతో కూడా నేను చేసి నేను మీకు రుణపడి ఉంటానని, మరలా మన గ్రామం ఇంకా అభివృద్ధి చేద్దామని, నా కష్టంలో కూడా సుఖంలోనే కాకుండా కష్టంలో కూడా వెన్నంటే ఉంటారని మనసారా కోరుకుంటూ ఒక్క విషయంతో ముగిస్తున్నాను. లాస్ట్కి వైఎస్ఆర్ పార్టీ మనూరు నాయకులు రాజా గారు ఎంతగా తెగబడ్డారంటే, ఆ రోజు యనమల రామకృష్ణ గారు 2017 వెంకటేశ్వర స్వామి గుడి ఓపెనింగ్ అప్పుడు ఆర్టీఓలు ఎంఆర్ఓలు వస్తే దీని దూపదీప నైవేద్యాలకి ఎక్కడన్నా గ్రామకంఠం కానీ పోరంపోకు ఎక్కడైనా ఉందా ఈ గుడికి రాద్దామని చూసి నాకు తెలకుండా కూడా ఎకరం భూమి ఎంఎస్ కోటైపాలాన్ని పోరంపోకు ఉంటే ఎకరం నా పేరు పెడతానన్నారు ధర్మకర్తనని. నా పేరు వద్దని చెప్పాను ఆ రోజు. సాక్షాత్తు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంసూరవరం గ్రామం అని వంపి ఇచ్చి పట్టా ఇచ్చి 2017లోనే పుణ్యం కట్టుకున్నారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు. ఆ భూమిని ఈ ఊర్లో ఉన్న నాయకులు 50,000 రూపాయలకి ఆశపడి ఆయన ఆశపడి సూర్యకాంతిని వర్మని ఒక రాజుగారి భార్య పేరున ఆ భూమిని 2021లో ఆగస్టు 28న అప్పుడు దాకా వరుసగా వంపీలు దేవస్థానం పేరు వస్తే ఆ రోజున భూమిని మార్చేసినటువంటి దుర్మార్గులను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే మన వాళ్ళందరూ వెళ్ళి ఆ చెట్లు నరికేసి కంచి లాగేసి ఆయన కొట్టి తరిగేస్తానన్నారు. నేను వద్దని చెప్పాను. భగవంతుడు సాక్షాత్తుగా మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉండుంటే, మీ మనసుల్లో ఉండుంటే ఆ భూమి ఎలా రావాలో నాకు తెలుసు. వస్తుంది, వచ్చి రోజులు వస్తాయి అని కోరుకున్నాం తప్ప నీ గోపిని పోతుంది అని ఊరుకున్నాం తప్ప రెండో తప్పుడు పని చేయాలన్న ఉద్దేశం లేదు. అందువలన మనందరం కూడా గొడవలతో కాదు. నేను తుల్లో కూడా ఇందా చెప్పాను, ఇప్పుడు మనకు వచ్చింది రాముడు రాజ్యం. యనమల రామకృష్ణుడి గారి పరిపాలన, రాక్షస పరిపాలన పోయింది, రాముడు రాజ్యం వచ్చింది. అందులో భాగంగానే మనం అందరం కూడా మంచి పని చేసుకుని ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుందాం. అందువల్ల మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రేపు పొద్దుట ఒకరోజు యనమల దివి గారు కూడా ఎమ్మెల్యే గారు మన గ్రామం పర్యటిస్తారు. ఆ పర్యటన కూడా మీరు ఈ రోజున ఎంత దిగ్విజయంగా మనకు సపోర్ట్ చేశారో అదే రకంగా మీరు చేయండి. ఈ రోజు నుంచి చెప్తున్నాం, నా కూడా నన్ను నమ్ముకున్న కుర్రవాళ్ళు, పార్టీ కోసం కష్టపడే కుర్రవాళ్ళు కష్టాల్లోని నష్టాల్లోనే ఉన్నారు. ఈ రోజు నుంచి చెప్తున్నాం, ఈ రోజు యనమల రాజేష్ గారు యనమల రామకృష్ణ గారితో రాజేష్ గారు వచ్చారు. మన ఎన్ఆర్జీఎస్ పనిలో 15 లక్షలు ఇవ్వడం జరిగింది మన ఊరికి. రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ రోజు నుంచి ఏ గ్రాంట్ వచ్చినా నాకు అందులో చిల్లు రూపాయి వద్దు. మన కుర్రోళ్ళే వర్కులు చేసుకుంటారు, మన కుర్రోళ్ళే కాంట్రాక్టులు చేసుకుంటారు. ఈ గ్రామానికి సంబంధించి ఏ పని వచ్చినా నాకు ఒక రూపాయి వద్దు, ఈ కుర్రోళ్ళు చేసుకుంటారు. మీరు ఎలాగైతే పార్టీ కమిట్మెంట్ గా ఉన్నానో, వ్యాపారంలాగే ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. రాజకీయం కూడా ఒకసారి అధికారం ఉంటుంది, ఒకసారి అధికారం పోతుంది. ఒకసారి జేబులోంచి పెట్టలోంచి వస్తుంది, ఒక రూపాయి జేబులోకి వస్తుంది. అంతవరకు ఓర్పు అనే పదాన్ని అర్థం చేసుకుని మనసులో పెట్టుకొని, సహనం అనే పదాలను పెట్టుకొని, మన ఊర్లో ఎవరు ఎప్పుడు రాజకీయం చేసినా మంచి వ్యక్తులు, మంచి మనుషులు మన ఊరు మానపేట, మాదిరిపేట ఉన్నారంటే చాలా మంచి వ్యక్తులు. హరిజనులు కానీ, మన హరిజనపేట కానీ, గిరిజనులు కానీ, అటువంటి వ్యక్తుల్ని, అటువంటి నిరుపేదలను ఎప్పుడు జీవితంలో మర్చిపోకుండా మనం ఎన్నాళ్ళైతే ఉన్నామో ఈ ఊర్లో రాజకీయం అందరూ ఎప్పుడు పైసే అవుతుంది.
అందువల్ల మీ కుర్రోళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలపెట్టే బాధ్యత నాది. మీ అందరూ కూడా గుడిని, నన్ను కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నాకు కూడా ఉంటానని, తెలుగుదేశం పార్టీతో ఉంటానని మీరు మరొకసారి గట్టిగా తప్పటితో నమ్మకం కలిగించి, మరి చాలా టైం అయింది, అందరూ భోజనాలు చేయండి. మరి మన కుర్రోళ్ళందరూ కూడా ఊరందరికీ భోజనాలు పెట్టారు ఎప్పుడులాగే. మరి మాకు కూడా కొన్ని భోజనాలు పెడితే ఆకలితో వెళ్ళిపోతాం. అందరికీ కూడా పేరు పేరున జీవితంలో రుణపడి ఉంటారని మాటిస్తూ మీ అందరూ ఎంత మంచి పని చేయమంటే అంత మంచి పని చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఈ గ్రామస్తులు వెయిట్ చేయండి, ఎందుకంటే బయట ఊళ్ళ నుంచి కొద్దిగా గెస్ట్ వచ్చారు కాబట్టి అందరూ కొంచెం లైన్గా. సార్ అబ్బాయి మీరు వెయిట్ చేయండి సార్, మీకు విషయం చెప్పడానికి వచ్చారు. ఒక 2 నిమిషాలు మీరు వెయిట్ చేయండి సార్. ఒక్కొక్కరిని పిలుద్దాం దయచేసి. ఒక 2 నిమిషాలు కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి దయచేసి. అందరికీ ఫోటో తీసుకున్నాం, వెయిట్ చేయండి. దయచేసి అటెండ్ చేయండి సార్. ఇటు నుంచి సార్ అటెండ్ చేయాలి, ఇటు నుంచి పంపించారు. మీరు స్టేజ్ మీద అలాగే ఉన్నారు కాబట్టి చెప్పారు సార్. సార్ అయిపోయినా దయచేసి దిగిపోయింది సార్. కొంతమంది ఒకసారి స్టేజ్ దిగిపోతుంది. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఒక 2. సార్ ప్లీజ్ అందరికీ అండి, ప్లీజ్ స్టేజ్ కొద్దిగా బాగాలేదు. ఇదిగో విషయం చెప్పిన అందరూ కిందకి దిగాలండి ప్లీజ్ అండి, అది స్పీడ్గా దిగాల. సార్ కొద్దిగా మూవ్ చేయాలి సార్, ప్లీజ్ కొద్దిగా ఫాస్ట్ మూవ్ చేయండి స్టేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ ప్లీజ్ ఇట్లేసి సార్ ఇట్లేసి దయచేసి ఒక వైపు నుంచి చేస్తే సార్ ఒక వైపు నుంచి కదా.
సార్ అందరినీ పంపిస్తాం. కొత్త 5 minutes. 5 minutes. 5 minutes. సార్ అటు దయచేసి సరే ఈరోజు వచ్చాను సార్, ఈరోజు వచ్చాను. సార్ అయిపోయినా దయచేసి కింద దిగిపోండి సార్. వెయిట్ చేస్తాను. మీరు అయిపోయిన తర్వాత మీరు రెడీ ఉండండి. మొత్తం దిగిన తర్వాత మీరు వదిలిగాను. రాంబాబు గారు మీ వాళ్ళందరూ రెడీ ఉండండి. ఎక్కడ సార్ కొద్దిగా పంపించారు. థ్యాంక్ సార్. దయచేసి సార్ ప్లీజ్, నేను లేడీస్ వెయిట్ చేస్తాను.
సార్. లేడీస్ కొద్దిగా వెయిట్ చేయండి అమ్మా. భరత్ కంప్లీట్ అయింది. భరత్. ఓకే సార్.
ఫ్లవర్ కొంగరు కొంగరు DJ songs are please.